అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో. 23వ భాగం. ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్. ఆమె కలం పేరు యష్దేవ్. గురువారం ఎవరికి ఎలా గడిచిందో కూడా తెలియనంత ఈజీగా గడిచిపోతే మరుసటి రోజు శుక్రవారం అవుతుంది. ఆ రోజే సమర్థ్ సమీరా టీంతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆఫీస్ ఇంకో అరగంటలో స్టార్ట్ అవుతుంది అనగా సమీరా టీం అందరికీ మీటింగ్కి రమ్మని ఆఫీషియల్ మెయిల్ వెళ్తుంది. అది చూసి అందరూ ఆదరబాదరగా బయలుదేరి వెళ్లారు. సమీరాతో సహా ఆ రోజు వహిష్క కూడా ఇన్ టైంలో మీటింగ్కి అటెండ్ అవుతుంది. అప్పటికే మీటింగ్ రూంలో కాఫీ సిప్ చేస్తూ ఉన్న సమర్థ్లోని కూల్నెస్ చూసి మొదటిసారి సమీరా తడబడుతుంది. అందరూ రాగానే ఒకసారి టైం చూశాడు. ఇంకా 3 మినిట్స్ ముందే అందరూ రావటం చూసి చిన్నగా నవ్వుతూ, గుడ్ మార్నింగ్ స్టాఫ్. మన కంపెనీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు మన స్టాఫ్ వాళ్ళు పడుతున్న కష్టం ముందు ఉంటే మన టాలెంట్కి వచ్చిన ఆఫర్స్ ఇంకో ఎత్తు. అందుకే నేను ఎప్పుడు మన కింద వర్క్ చేసే స్టాఫ్ లా చూడను, మనతో వర్క్ చేసే తోటి వాళ్లలా చూస్తాను. మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలని నేను ఎప్పుడూ ఫిక్స్ అయ్యాను, బట్ కుదరటం లేదు. స్పెషల్గా మీ టీంనే ఎందుకు ఎంచుకున్నానో మీకు పోను తెలుస్తుంది. అలాగే అంతకన్నా ముందు మీకో వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. నిజానికి ఇది మేనేజర్ గారి పని, కానీ మీటింగ్ ఎలానో పెట్టాను కాబట్టి నేనే చేస్తున్నా. కాస్త నవ్వు మొహంతో అంటూ తన దగ్గరున్న పెన్ తీసుకొని కాప్ పెడుతూ శర్మ గారికి సైగ చేశాడు సమర్థ్. అతని సైగ అందుకొని ఆ మీటింగ్ రూమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న వెయిటింగ్ హాల్లోకి వెళ్లి సమర్థ్ వయసున్న ఒక యువకుడిని వెంటపెట్టుకొని వచ్చారు ఆయన. సమర్థ్ కన్న 2 అంగుళాలు ఎక్కువ హైట్తో, అతని కన్న 2 పాయింట్స్ తక్కువ తెలుపుతో చురుకైన కళ్ళు, విశాలమైన నుదురు. అతని నుదురుని దాచేస్తూ వతైన జుట్టు సిల్కీ సాఫ్ట్గా గాలికి ఎగురుతూ అతని నుదురు దాటి చెంపల వరకు వస్తుంటే స్టైల్గా లెఫ్ట్ హ్యాండ్తో వెనక్కి తోసుకుంటూ రాయల్గా నడుచుకుంటూ వచ్చాడు అతను. కేజీఎఫ్లోని రోకీ బాయ్కి ఉన్నంత గడ్డం లైట్గా ట్రిమ్ చేసినట్టుగా అనిపిస్తుంది చూసిన వాళ్లకి అందరికీ. లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ ఉంటే రైట్ హ్యాండ్ పోకెట్లో పెట్టుకొని వచ్చిన అతన్ని చూసి సన్నగా నవ్వాడు సమర్థ్. తన స్నేహితుడిని చూసి, లెట్స్ మీట్ అవర్ న్యూ టీమ్ మెంబర్. ముంబై నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. మీట్ మిస్టర్ సవ్యసాచి అని అనౌన్స్ చేశాడు సమర్థ్. అందరూ నవ్వుతూ అతనికి వెల్కమ్ చెప్తే అందరితో సమానంగా ఉంటుంది వహిష్క. అందరికీ రిటర్న్ విష్ చేస్తూ అందరినీ ఒకసారి చూపులతోనే స్కాన్ చేసి తన సీట్లో సెటిల్ అయ్యాడు అతని. పోయి అది వహిష్క పక్కనే అవ్వడం కోయిన్సిడెన్స్ మాత్రమే. మోహం అంత మొటిమలు, పెద్ద సోడాబుడ్డి కళ్ళజోడు పెట్టుకొని తన వైపు చూసిన వహిష్కని చూసి తెలియని అన్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు సవ్యసాచి. తన రూపం చూసి తనకి దూరం ఉండాలని చూసేవాళ్లే కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కూర్చున్న సవ్యసాచి ప్రవర్తన ఆశ్చర్యపరిచింది వహిష్కని. తర్వాత మీటింగ్ కోసం లేకపోతే తన పక్కన కూర్చీవటానికి ఎవరు ఇష్టపడరు కదా అని లైట్ తీసుకుంది ఆమె. అండ్ నౌ కమింగ్ టు ది పాయింట్, మిస్ సమీరా, లాస్ట్ వీక్ నేను మీకు వర్క్ పరంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా మీరు వర్క్ని పట్టించుకుంటున్నట్టు అనిపించటం లేదు. లాస్ట్ టైం అంటే మీరు అబ్జర్వేషన్లో లేరు, కానీ ఈ 1 వీక్ నేను మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నాను. పెండింగ్ వర్క్ చేశారు. గట్టిగా కూర్చుంటే 2 డేస్లో అయ్యే వర్క్ మీరు 1 వీక్గా చేస్తూనే ఉన్నారు. 32 ఇంకా పెండింగ్ ఉంది. డబుల్ కొటేషన్ అంటుంటే ఏదో మాట్లాడబోతుంది సమీరా. నేను మాట్లాడటం ఇంకా పూర్తి కాలేదు. మోహం చిట్లిస్తూ ఆమెని సీరియస్గా చూస్తూ అన్నాడు గంభీరంగా సమర్థ్. సారీ సర్, ఆపోలోజీ చెప్పి కూర్చుంటుంది సమీరా. కొత్తగా జాయిన్ అయిన మిస్టర్ సవ్యసాచిని పక్కన పెడితే మీ టీంలో మొత్తం 6, అందులో రమేష్, రమ్య, కిరణ్, అజయ్. వీళ్ళకి ఆలౌట్ చేసిన వర్క్లో క్లోసింగ్కి వచ్చేసరికి 40 నుండి 50% మించి ఏ రోజు వర్క్ చేయలేదు. ఇకపోతే అమర్, వహిష్కలు మాత్రం 70 నుండి 80%లో వర్క్ ప్రోగ్రెస్ ఉన్నా మీరు వహిష్కతో సరిగ్గా ప్రవర్తించటం లేదని తెలుస్తుంది అంటూ వారం నుండి లంచ్ టైంలో ఆమె వహిష్కని కొట్టిన ప్రతిదీ స్క్రీన్ మీద చూపిస్తూ, దీనికి మీ సమాధానం ఏంటి? అసలు ఎవరు వర్క్ చేయకపోయినా మాటలతో చెప్పాలి. నాకు ఆమె అసలు వర్క్నే చెయ్యదు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వర్క్ ప్రోగ్రెస్ చూస్తుంటే ఆమె వర్క్ బాగానే చేస్తున్న మీరే కావాలని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాట్స్ గోయింగ్ ఆన్? సీరియస్గా అడిగాడు సమర్థ్.
సారీ సర్, ఇది వరకు అసలు చేసేది కాదు. ఈ మధ్య బాగానే చేస్తున్న ఆమె వర్కింగ్ హౌస్ లో ఇతర ఎంప్లాయీస్ మీద నోరు పారేసుకోవటం చేస్తుంది. అప్పటికి సర్ది చెప్పి లంచ్ టైంలో ఆమెని మందలించాను. ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటాను. తల దించుకొని చెప్తున్న ఆమెని సూటిగా చూశాడు సవ్యసాచి. కేవలం ఒక్క క్షణం సవ్యసాచిని చూసి వెంటనే మ్యాటర్ లోకి వచ్చేశాడు సమర్. ఓకే, ఇక మీదట ఇది రిపీట్ అవ్వకూడదు. అలాగే మీరు తోటి ఎంప్లాయీస్ కాస్త మర్యాదపూర్వకంగా ప్రవర్తించటం నేర్చుకోండి. అలాగే నేను మీకు కొత్త ప్రాజెక్ట్ ఇస్తున్నాను. దాని టార్గెట్ జస్ట్ 3 months. కానీ మీరు నాకు 1 month లో సబ్మిట్ చేయాలి, లేదంటే నేను మీ అందరి జాబ్స్ గురించి ఇంకోసారి ఆలోచించాల్సి వస్తుంది. అందులో మిస్టర్ సవ్యసాచి, మిస్టర్ అమర్, మిస్ వహిష్క మాత్రం ఉండరు. చెప్పేసి మీటింగ్ ఎండ్ చేసి వెళ్ళిపోతాడు సమర్. కొన్నిటి గురించి ఆలోచిస్తూ సవ్యసాచి పరిసరాలు మర్చిపోతే వహిష్కతో తన ప్రవర్తన సమర్ వరకు వెళ్లడం చూసి ఆమెని చురచుర చూస్తూ బయటకి వెళ్ళింది సమీరా. సమీరా చూపుకి ఈసారి ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ అవుతుందో అని భయం పట్టుకుంటుంది వహిష్కకి. ఇక మిగతా వాళ్లు ముందులా సమీరాకి భజన చేస్తే వెళ్లే రోజులు కాదని ఒళ్ళు వంచి వర్క్ చెయ్యాలని అనుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ అందరూ వెళ్లిపోతారు. సమీరా చూపు గుండెల్లో గుబులు పెట్టిస్తుండేసరికి టెన్షన్గా షివర్ అవుతూ లేస్తుంది వహిష్క బయటకి వెళ్లడానికి. ఏదో ఆలోచనల్లి ఉన్న సవ్యసాచి తన చైర్ పక్కకి అనడం ఆమె ఆలోచనల్లో ముందుకు అడుగు వేసి ఆ చైర్కి తగులుకొని సవ్యసాచి ఒళ్ళో పడి అతన్ని కింద పడేసింది. షెట్ అంటూ 2 చేతులు గాల్లో ఆడించాడు సవ్యసాచి. చైర్ కూడా బెండ్ అవుతుంటే కాని ఆపలేక చైర్ పక్కకి పడిపోతే చైర్లో ఉన్న సవ్యసాచి మీదున్న వహిష్క కూడా కింద పడి అనుకోకుండా ఇద్దరి పెదవులు కలిసేలా చేస్తుంది. మొదటిసారి ఇలాంటి క్లోజ్నెస్ ఒక అమ్మాయితో. మొదటి ముద్దు. ఎంత సున్నితంగా సుకుమారగా ఉన్న పెదవుల స్పర్శ తన పెదవుల మీద తెలిసి ఒక్కసారిగా సవ్యసాచి గుండె వేగం పెరుగుతుంది. కంగారుగా అతనికి దూరం జరగబోతున్న ఆమె చుబుకం పట్టుకొని ముద్దులో భాగంగా ఆమె పెదవులు అందుకున్నాడు. కానీ చుబుకం మీదున్న అతనికి ఆమె బుగ్గలు సుతిమెత్తగా సుకుమారంగా ఎంతో సాఫ్ట్గా అనిపిస్తుంటే ఆమె నుండి తనని తాను వేరు చేయడం కష్టం అయిపోతుంది సవ్యసాచికి. అస్సలు ఊహించని అతని ప్రతిచర్యకి వహిష్కలో వణుకు పుడితే ఆమెలోని ఫీలింగ్స్ ఎవరెస్ట్కి తాకడమే తక్కువ. ఆమెలో ఫీలింగ్స్లో మార్పు రావటమే అక్కడ ఒక వింత వాతావరణం చుట్టుముడుతుంది ఇద్దరికీ. ఏదో సుడిగుండంలో చిక్కుకున్నట్టు సవ్యసాచికి ఊపిరి ఆడక అతనికున్న ఒకే ఆసరా వహిష్క అవుతుంటే వహిష్కలో పుడుతున్న వేడికి ఆమె శరీరం క్షణాల్లో వేడెక్కుతుంది. ఇంకొక్క నిమిషం అలానే గడిస్తే ఏం జరిగేదో తెలియదు కానీ ఎవరో ఆమె చెవిలో పిలిచినట్టే అనిపించి ఒక్కసారిగా సవ్యసాచికి దూరం జరుగుతుంది వహిష్క. ఆమె నుండి వేరు అవ్వడమే తన ప్రాణం పోతున్న భావం. అసలు ఆమె దూరం క్షణం కూడా భరించలేనట్టు ఆమె చేయి పట్టుకున్నాడు సవ్యసాచి. విసురుగా అతని చెంప పగలగొట్టి నీళ్లు ఊరుతున్న కళ్లతో పారిపోతుంది వహిష్క. ఆమె దెబ్బకి అతని కళ్లకున్న పొర వీడినట్టు ఆమె భూతద్దాల కళ్లజోడు మొటిమల మోహం కళ్ల ముందు కనిపించి ఒక రకమైన చిరాకు సవ్యసాచి ఫేస్లో కనిపిస్తుంది. వాష్రూమ్కి వెళ్లి అదురుతున్న గుండెని చేత పట్టుకొని కంగారుగా అద్దంలో తనని తాను చూసుకుంటూ మొహం మీద చల్లని నీళ్లు కొట్టుకుంటుంది వహిష్క ముద్దు మాయ నుండి బయటకి రావటానికి. ఇక్కడ ఇంకా ఆ మీటింగ్ ఛాంబర్లోనే ఉన్న సవ్యసాచి మాత్రం మళ్లీ చైర్లో కులబడి తల పట్టుకొని, గాడ్, ఏంటి ఇది? నా ఎన్నేళ్ల లైఫ్లో ఎవరిని చూసిన కలగని ఫీలింగ్స్ ఎందుకు తన టచ్కే కలిగింది? అయినా అలాంటి అమ్మాయిని నేను కిస్ చెయ్యడం ఏంటి, అది కూడా ఫస్ట్ కిస్ అనుకోని గట్టిగా కళ్ళు మూసుకున్న అతనికి మళ్లీ ముద్దు గుర్తు వచ్చేసరికి అతని పెదవులు ఇంకా తపనతో వణుకుతూ అతని గుండె వేగం అమాంతం పెంచేస్తాయి. ఈ గ్యాప్లో ఆమె బుగ్గని పట్టుకున్నప్పుడు తెలిసిన టచ్కి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ఎర్రగా ఉంటే చూపు చురుగ్గా అవతలి వారిని వేటాడేందుకు సిద్ధమన్నట్టుగా ఉంటాయి. మరి తర్వాత ఏం జరుగుతుందో? మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇట్లు మీ శివ.